స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే గత కాలం నుంచి కూడా అనేక రకాలుగా యువతలు కావచ్చు, పిల్లలు కావచ్చు, జోలలో ఉండే చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా హింసకు గురి చేస్తూ వాళ్ళని అత్యాచారాలు చేస్తూ చాలా దారుణంగా హత్యలు, ఆత్మహత్యలు రకరకాలుగా వేధింపబడుతున్నారు. ఈ జిల్లా కనీసం మన జిల్లా స్థాయిలో చూసుకున్నట్లయితే కూడా ఎంతోమంది చిన్న పిల్లలతో సహా అత్యాచారానికి గురై మరణించడం జరిగింది. వారందరి కోసం కూడా ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజా సంఘాలు వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గారు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బాధ్యతాయుతంగా బాధ్యతను స్వీకరించి ఇలాంటివి జరగకుండా సమాజానికి ఒక ఇష్యూని టేకప్ చేసేదానికి, సమాజంలో అలాంటి ఇష్యూస్ జరగకుండా మనం అందరూ కూడా బాధ్యత వహించాలని, మేమందరూ బాధ్యత వహిస్తామని ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, ప్రజా సంఘాలకి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు అందరికీ కూడా ఇందు మూలంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేమందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తాము. అది ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళకు ఈ రిప్రజెంటేషను ఇచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి మేము రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి అందిస్తాం. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఇంకా